అండ్ తెలంగాణలో 18 జిల్లాలలో మీరు యాదవ్ కార్పొరేషన్ కోసం అని చెప్పేసి పాదయాత్ర చేశారని తెలిసింది సార్. ఏంటి అసలు ఆ పాదయాత్ర ఏంటి? ఆ అనుభూతి ఏంటి? ఎలా జరిగింది? వాస్తవంగా యాదవ కార్పొరేషన్ అనేది యాదవులకు సంజీవిని లాంటిది అనేది మేము గ్రహించి అటు ఆంధ్రాలో 2018లో తేవడం జరిగింది. తర్వాత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 18 జిల్లాలు నేను పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టి మన జగిత్యాల జిల్లా నుండి మన కొండగట్టు మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుండి నేను 18 జిల్లాలు పాదయాత్ర చేయడం జరిగింది. వాస్తవానికి నేను ఎందుకు ఇది మొదలుపెట్టిన అంటే ఇవాళ మా పిల్లలు లక్షలాదిగా MBA MCA MTech BTech చేసి లక్షలాదిగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. వాస్తవంగా మరి నాకు అనిపించింది ఏంటంటే ఇలా సబ్సిడీ ఉంది. ఒక నలుగురు కలిసి ఒక స్మాల్ ఇండస్ట్రీ పెట్టుకుంటే ₹1 కోటి శాంక్షన్ అవుతాయి. ఆ ₹1 కోటి 50 లక్షలు మాఫీ, మిగతా 50 లక్షలు 5 to 10 yearsలో కట్టుకోవచ్చు. అదేవిధంగా బిజినెస్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మా పిల్లలు పై చదువుల కోసం మరి అమెరికా లాంటి జర్మనీ లాంటి దేశాలకు పోయి చదువుకోవడానికి కూడా వాళ్ళ నుంచి మరి అది లోను తీసుకోవచ్చు. కాబట్టి యాదవ కార్పొరేషన్ అనేది యాదవులకు సంజీవిని లాంటిది. ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్ ఆంధ్రలో ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణలో కూడా మీరు మరి దీన్ని ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా దానికో 5,000 కోట్లు కేటాయించాలి అనేది నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2 లక్షల కోట్లు పైమాటే ఉంది. మేము అడిగేది 5,000 కోట్లు. మా పిల్లలు చదువుకోవడానికి, బిజినెస్లు పెట్టుకోవడానికి, ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి యాదవ కార్పొరేషన్ అనేది మాకు సంజీవిని లాంటిది. అది పెట్టండి, మీ కోట్లు వేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొన్న మేము అంటే TRS ప్రభుత్వంలో కొట్లాడినా 18 జిల్లాలు నాకు పర్మిషన్ ఇచ్చి కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్లో తొర్రూరులో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఇక్కడ ఇది సిరిసిల్లలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో ఒక కారణాలు చూపించి చాలా అడ్డంకులు కల్పించిన వాటిని దాదాపు కొండగట్టు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు మరి ఆంజనేయ స్వామి ఒక ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మరి వేలాదిగా నేను దాదాపు మన తెలంగాణ జిల్లాలలో 33 జిల్లాల్లో దాదాపు 18 జిల్లాల్లో నేను పాదయాత్ర చేసిన. నా పాదయాత్ర కూడా మరి గ్రామాలలో ఉన్న యాదవులందరూ కూడా సహకరించారు. ఎక్కడికి ఎండైనా ఎక్కడ పోయినా మాకు అన్నం పెట్టడం, మమ్మల్ని ఆదరించడం. నిజంగా మీరు జాతికి మన పిల్లల ఆర్థిక అభివృద్ధి కూడా అన్ని విధాల అభివృద్ధి కూడా మీరు పాటుపడతానన్నా అని నిజంగా కూడా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కొన్ని దిక్కులో పోతుంటే. అంత పెద్ద స్వచ్ఛందంగా కదిలొచ్చి నన్ను ఆలింగనం చేసుకొని మీరు ఈ విధంగానే కొట్లాడండి, మన జాతి మన పిల్లలు కూడా బాగుపడతారు అనే విధంగా నాకు కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఎక్కడికి పోయినా, ఇప్పుడు సూర్యాపేటకు పోయినా, మహబూబాద్ పోయినా, అదే ఖమ్మం పోయినా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలు జనగాం, అదేవిధంగా సిరిసిల్ల, పెద్దపల్లి అన్ని జిల్లాల్లో నేను తిరుక్కుంటా మహబూబ్ నగరు వచ్చే టైంకు నాకు అప్పటి కరోనా కారణాలు చెప్పేసి నా పాదయాత్రకు బ్రేక్ పడ్డది. లేకపోతే మిగతా జిల్లాలు కూడా దీనివల్ల ఏంటంటే మా కులస్తుల యొక్క స్థితిగతులు నాకు తెలిసినాయి. ఈ పాదయాత్రలో ఎంతమంది బిలో పావర్టీలో ఉన్నారు, మా వాళ్ళు ఎంత బిలో పావర్టీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, ఎంతమంది హయ్యర్ లెవెల్లో ఉన్నారు అనేది
నాకు అంటే దాదాపు 75% బిలో పావర్టీ ఉన్నారు. చదువు లేక చదువు లేక విద్యకు దూరమై వాస్తవంగా మీరు ఒకటి వినండి, నేను చెప్తా, సత్యం చెప్తా. తెల్లారగట్ల మార్నింగ్ లేచి మొహం కడుక్కొని తిని గొర్రెలను వేసుకొని పోయి మళ్ళా సూర్యాస్తమయం తర్వాత నైట్ వస్తాడు, ఇంతేదో తింటాడు, ఏదన్నా లైట్ గింత అది చేసుకుంటాడు, పడుకుంటాడు. వాడు మళ్ళీ తెల్లాళ్ళు ఎత్తుంది. వాడికి ఇక్కడి రాజకీయాలు ఏం తెలుస్తాయి? తెలివై అట్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాను. నేను ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నా. అరే మనం యాదవ జాతి గొప్పది, వెనకట సువిశాల భారతదేశాన్ని వెళ్ళిన యాదవ రాజులం, మనం ఎవరికి కూడా తక్కువ కాదు అంటే వాళ్ళలో కొద్దిగా బలంగా వాళ్ళు ఎదగడానికి, అరే మేము కూడా గొప్పలమే, ఎవరికి భయపడద్దు, ఎవరికి అది చేయద్దు, మనం కూడా పద్ధతిగా బతకాలి, సొసైటీలో మనం కూడా పేరు తెచ్చుకోవాలి, మనం కూడా ఎదగాలి అనే ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి నేను కొన్ని క్లాసులు కూడా కొన్ని జిల్లాలలో, మారుమూల గ్రామాలలో, మండలానికి ప్రతి ఊరుకు 4 చొప్పున వచ్చే విధంగా ప్రతి మండలంలో నేను ఇటువంటి సామాజిక అంటే వాళ్ళను కొద్దిగా ఇల్లిటరేట్స్ ఉన్నారు లిటరేట్స్గా చేంజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు క్లాస్ పొలిటికల్ క్లాసులు అనుకోండి, వాళ్ళు డెవలప్మెంట్ ఏమున్నా సరే యాదవ్స్ బాగుపడడం కోసం వాళ్ళ క్లాసెస్ ఇస్తూ వాళ్ళు నేర్పిస్తున్నారు, చేసుకుంటూ ఈ పాదయాత్రలో నాకు అన్ని అనుబంధాలుగా వాళ్ళు నేను కూడా తెలిసిపోయినా తెలంగాణలో కంప్లీట్గా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేకల రాములు నాకు ఫోన్ చేయాలి. సరే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఏం ఆశించి చేస్తున్నారు మీరు? వాస్తవంగా భగవంతుడు వాస్తవమే చెప్పండి సార్, అబద్ధం చెప్పండి. ఎందుకంటే నాకు కొమరవెల్లి దేవస్థానం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడే ప్రభుత్వం నన్ను ఆ కొమరవెల్లి చైర్మన్ ఇస్తా అన్నది. నేను తీసుకోలే. ఎందుకంటే నేను జాతి కోసం వాళ్ళ మందకృష్ణ మాదిగా వాళ్ళ జాతి కోసం చేస్తాడు, నేను ఆయనలో ఎంతో కొంత నా జాతి కోసం చేయాలనే దృక్పథంతో చేస్తున్నా. కానీ ఇవాళ చాలా పార్టీలు మీరు మా పార్టీలో జాయిన్ కాండి, మీకు టికెట్ ఇస్తాం, మీకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, లేకపోతే ఇంకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఒక తెలంగాణలో నా ఉద్యమం ఆగలే. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, టోటల్ సౌత్ ఇండియాలో ఇవాళ నేను అన్ని రాష్ట్రాలలో నా టీమ్స్ ఉన్నాయి. ఇవాళ దాదాపు నాకు చిన్న ఇబ్బంది వస్తే ఒక 30 లక్షల మంది నా యొక్క క్యాడర్ ఉంది. ఇవాళ యాదవ హక్కుల పోరాట సమితి ఇవాళ చిన్న కాదు. ఇవాళ ఒక 30 లక్షల మందిని నేను వాలంటరీగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఏ కార్యక్రమమైనా, ఇవాళ ధర్నా చేసినా సక్సెస్ అవుతున్నా, ఇవాళ దీక్ష చేసినా సక్సెస్ అవుతున్నా. ప్రభుత్వానికి ఇవి మా కోరికలు, మా హక్కులకు భంగం వాటిల్లుతుంది, మా హక్కులకు భంగం, మా కార్పొరేషన్ చైర్మన్లు కావాలి, ఇవి కావాలనేది నేను కొట్లాడుతున్నా. ఎంతో కొంత నేను జాతికి లబ్ధి చేకూరుస్తున్నా. అది నాకు ఏంటంటే ఇదంతా ఎట్లా సాధ్యపడ్డదంటే నేను నిజాయితీగా ఉద్యమం చేస్తున్నాను. సరే ఇక్కడ అంటే మీ ఖర్చులకి వాటికి డబ్బులు ఏమైనా వస్తున్నాయి సార్ ఎక్కడన్నా? మాకు వాస్తవంగా అంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఎవరైనా సరే ఎంత పెద్ద ఉద్యమం చేసినా ఏం చేసినా ఫైనల్గా ఇంటికి వెళ్ళి బుక్కెడన్నా తినాలి. తినాలంటే డబ్బులు కావాలి. మరి ఓన్లీ ఉద్యమం కులం కోసమే పోరాడుతూ బతుకుతూ ఉంటే డబ్బుల పరిస్థితి ఏంటి? వాస్తవం ఏదన్నా ప్రోగ్రామ్ దీక్ష పెట్టినాం, దానికి ఖర్చు కావాలి. ఒక అతను ఫుడ్ పెడతాడు, ఒక ఆయన చైర్స్ చెప్పిస్తాడు, ఒక ఆయన డయాస్ చేయిస్తాడు, ఒక ఆయన మైక్ సెట్ చెప్పిస్తాడు. ఇట్లనే ప్రతి దిక్కు అట్నే చేసుకుంటారు. రాజకీయంగా ఎదిగే ఆలోచనలు ఉన్నాయా సార్? అంటే నాకు ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే ఇవాళ ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఓ 50 కోట్లు ఉండాలి, మినిమం ఒక 20 కోట్లు ఉండాలి. నేను చాలా పేదోన్ని. నేను బీఫామ్ ఫ్రమ్ కాది యూనివర్సిటీ. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని. నేను అంటే కాంట్రాక్ట్ బేస్ మాత్రమే అసిస్టెంట్